దురంధర్ మూవీలో నాగార్జున గారు మెయిన్ విలన్ క్యారెక్టర్ని వదిలేసుకున్నారు అంటూ రీసెంట్గా ఒక న్యూస్ మాత్రం సోషల్ మీడియా వేదికగా చాలా వైరల్ అయింది. బట్ ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటనేది ఎవరు కూడా ఆలోచించకుండా ముఖ్యంగా నాగార్జున గారి ఫ్యాన్స్ అందరూ కూడా అంత మంచి క్యారెక్టర్ని ఏ విధంగా మిస్ చేసుకున్నారు సార్, మీరు చేస్తుంటే బాగుండేది, మంచి పేరు వచ్చేది, ప్రపంచవ్యాప్తంగా సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా, అంత మంచి క్యారెక్టర్ని వదిలేసుకున్నారు, బ్యాడ్ లక్ అని చెప్పేసి బాధపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే నాగార్జున గారి స్వయంగా ఈ ఇష్యూ గురించి స్పందించారు, ఈ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ చెప్పారు అంటూ ఇంకొక వార్త కూడా చాలా హల్చల్ చేస్తుంది. మరి ఇక్కడ దురంధర్ సినిమా విషయానికి వస్తే ఇప్పటికే వరల్డ్ వైడ్గా 1300 నుంచి 1400 కోట్ల వరకు అయితే కలెక్ట్ చేసి అత్యధికంగా వసూలు సాధించినటువంటి సినిమాగా ఒక మంచి రికార్డ్ని కూడా క్రియేట్ చేసింది. సో నిన్న మొన్న మనం మాట్లాడుకున్నాము, అత్యధిక రోజులు ట్రెండింగ్లో ఉన్నటువంటి సినిమాగా కూడా బుక్ మై షో ద్వారా ఈ యొక్క దురంధర్ సినిమాని అని చెప్పేసి కూడా ఓటీటీ ప్లాట్ఫామ్లోకి వచ్చిన తర్వాత కూడా అతి ఎక్కువ రోజులు ట్రెండింగ్లో ఉన్నటువంటి సినిమాగా కూడా దురంధర్ సినిమా తెరకెక్కింది. ఒక మంచి కొత్త రికార్డ్ని కూడా క్రియేట్ చేసింది. సో మరి ఇక్కడ నాగార్జున గారు మనకు తెలుసు దురంధర్ మూవీలో అక్షయ్ ఖన్నా క్యారెక్టర్ అనేది ఎంత ఎలివేట్ అయింది. ఇక్కడ హీరో క్యారెక్టర్ కన్నా కూడా అక్షయ్ ఖన్నా క్యారెక్టర్ అనేది చాలా ఎక్కువగా ఇంపాక్ట్ చూపించడం కానీ, ఆ క్యారెక్టర్ గురించి ఎక్కువగా ఎలివేషన్ ఇవ్వడం కానీ మనం చూసాం. సో అంత మంచి క్యారెక్టర్లో ఒకవేళ నాగార్జున గారు చేసి ఉంటే ఏ విధంగా ఉండేదో చాలామంది ఊహించుకున్నారు. ఎందుకంటే రీసెంట్గా ఒక మూవీలో నాగార్జున గారు విలన్ రోల్లో చేశారు, మనకు కనిపించారు కాబట్టి. సో ఇక్కడ ఆదిత్య ధర్ గారు దర్శకుడు ఈ యొక్క క్యారెక్టర్ కోసం ముందుగా నాగార్జున గారి సంప్రదించినప్పుడు నాగార్జున గారు మాత్రం సేమ్ అదే టైంలో వేరే సినిమాకి ఒప్పుకోవడం వల్ల, అది రజనీకాంత్ గారి సినిమా అవ్వడం వల్ల, సో ఇక్కడ రెండిటి డేట్స్ అనేవి ఒకేసారి రావడం వల్ల సో ఏ సినిమాని వదులుకోవాల్సి వస్తుంది అని ఆలోచించినప్పుడు ఇక్కడ ఈ సినిమాని వదులుకొని, దురంధర్ సినిమాని వదులుకొని రజనీకాంత్ గారి సినిమాకి ఓకే చెప్పుకున్నారు అంటూ ఒక వార్త మన ముందుకు వచ్చింది. సో ఇప్పుడు అందులో ఎంతవరకు నిజం ఉంది అని చెప్పేసి రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు నాగార్జున గారికి ఒక క్వశ్చన్ ఎదురైంది. సార్, మీరు దురంధర్ మూవీలో అక్షయ్ ఖన్నా గారి క్యారెక్టర్ మీకు వచ్చినప్పుడు ముందుగా మిమ్మల్ని సంప్రదించినప్పుడు ఎందుకు దాన్ని మిస్ చేసుకున్నారని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటున్నారు కదా అని చెప్పేసి అడిగినప్పుడు నాగార్జున గారు ఒకే సమాధానం చెప్పారు. అసలు దురంధర్ మూవీలో ఏ క్యారెక్టర్ కోసం కూడా నన్ను మాత్రం సంప్రదించలేదు, అందులో ఏమాత్రం కూడా నిజం లేదు అని చెప్పేసి కుండ బదులు కొట్టేశారు. సో అప్పుడు అందరూ కూడా షాక్ అయ్యారు. అదేంటబ్బా, నిన్న మొన్న ఈ విధంగా మాట్లాడుకున్నారు కదా, ఇప్పుడు నాగార్జున గారు ఈ విధంగా చెప్తున్నారు అని చెప్పేసి. సో మొత్తానికైతే ఒక నిజం అయితే బయటపడింది. నాగార్జున గారిని, అక్షయ్ ఖన్నా గారి పాత్రనే కాదు, అసలు ఈ సినిమాలో ఏ క్యారెక్టర్ కోసం కూడా ఎవరు సంప్రదించలేదు అని చెప్పేసి అయితే ఆయన చెప్పాడు. బట్ సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉంది, నటించిన వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా నటించారు, సీక్వెల్ కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నాను అని చెప్పేసి నాగార్జున గారు చెప్పారు. సో మొత్తానికి అందరికి ఒక డౌట్ ఉండింది, ముఖ్యంగా నాగార్జున గారి ఫ్యాన్స్కి, అంత మంచి క్యారెక్టర్ ఎందుకు వదిలేసుకున్నారు సార్ అని చెప్పేసి బాధపడ్డ వాళ్ళందరూ కూడా అరే అసలు సంప్రదించినప్పుడు ఎందుకు బాధపడతాంలే అని చెప్పేసి మళ్ళీ వాళ్ళకి వాళ్ళు సర్ది చెప్పుకుంటూ ఉన్నారు.